ఉద్యోగాలకు టైం ఇస్తారు, భోజనాలకు టైం ఇస్తారు, రెస్టారెంట్లకు టైం ఇస్తారు, ఫ్యామిలీతో వెళ్ళిపోవడానికి టైం ఇస్తారు, ఎన్నిటికి టైం ఇస్తారు, బీచ్లకు టైం ఇస్తారు. నా దగ్గర ఒక గంట గడపడానికి మీరేదో పెద్ద ఎరగదీసిన ఫీలింగ్ మీరు ఎందుకు ఇస్తున్నారని అడుగుతాడు. ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి 2-3 మెసేజ్లు వినేస్తాం, ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి చర్చిలో మేము గడిపిస్తాం, ఈ రోజుకి ప్రేయర్ లేదు, బైబిల్ స్టడీ లేదంటే దేవుడు అంటాడు నువ్వు చాలా ఊహించుకుంటున్నావు అని అడుగుతాడు. నువ్వు చేయవలసిందే చేయి. ఆదివారం నువ్వు ప్రేయర్కి వెళ్ళి వచ్చినా దేవుడు అంటాడు ప్రేయర్ చేయి అంటాడు. ఆదివారం నువ్వు వాక్యం విని వచ్చినా వాక్యం చదువు అని అడుగుతాడు. పొలంకి వెళ్ళి వచ్చిన టీ పెట్టని ఎలా అడుగుతాడో చర్చికి వెళ్ళి వచ్చి నిన్ను కూడా ప్రార్థన చేయి అని చెప్తాడు. ఇదేంటి ఎంత కఠినంగా ఉన్నాడంటే ఈయన కఠినంగానే ఉంటాడు, ఆయన అలానే ఉంటాడు. నచ్చితే వెంబడించు, నచ్చకపోతే సుఖంగా ఉన్న దేవుళ్ళు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ తాగొచ్చు, తిరగొచ్చు, ఎగరొచ్చు, బెల్లి డ్యాన్సులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంకంత కాదు, అంగామ మామూలు కూడదు, రకరకాల ఉత్సవాలు ఉంటాయి, తాగి తందనాలు ఆడతారు. అవన్నీ నీకు కావాలి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఆడికి వెళ్ళిపో. ఈ దేవుడి దగ్గర అవన్నీ కుదరవు. ఆయన కఠినంగా ఉంటాడు, కఠినంగానే వెంబడించమంటాడు.